Good morning, students. Today topic is if conditional clauses. ఓకే, మీరు చక్కగా వింటేనే నేను చెప్తాను. నేను చక్కగా చెప్తేనే మీరు వింటారు. మీరు వినడం అనేది ఎప్పుడు జరుగుతుంది? చక్కగా నేను టీచ్ చేయాలి. వెన్ యూ లిసన్ వెల్ ఇఫ్ ఐ టీచ్. ఓకే, మీరు వినాలంటే నేను చక్కగా టీచ్ చేయాలి, దానికి అది కండిషన్. మీరు చక్కగా వింటే నేను చెప్తాను. నేను ఎప్పుడు చెప్తాను? ఇఫ్ యూ లిసన్ వెల్. అండర్స్టాండ్? ఒకదానికి ఒకటి ఒక పని అవ్వాలంటే ఇంకో పని దానికి జోడిస్తున్నాం. అనదర్ ఎగ్జాంపుల్, మీరు బాగా చదివినట్లయితే మీ పేరెంట్స్ ఒక సైకిల్ కొంటారు, ఒక రిస్ట్ వాచ్ కొంటారు. వెన్ యూ గెట్ రిచ్ వాచ్? ఇఫ్ యూ స్టడీ వెల్. ఇఫ్ యూ స్టడీ వెల్. ఒక రిస్ట్ వాచ్ కానీ సైకిల్ కానీ కావాలంటే మీకు కండిషన్ ఏంటమ్మా? అది బాగా చదవాలి. కాబట్టి వీటిని కండిషనల్ క్లాజెస్ అని అంటాం. ఇన్ దోస్ కండిషనల్ క్లాజెస్ ఇఫ్ ఈజ్ యూజ్డ్. ఇఫ్ ఈజ్ యూజ్డ్. వాట్ ఈజ్ ఇఫ్? ఇఫ్ ఈజ్ ఏ సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్. ఇంతకీ సబార్డినేట్ కంజంక్షన్ అని ఎట్లా వాడుతున్నాం? వాటి కోసం ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1, సింపుల్ సెంటెన్స్ ఈజ్ గివెన్. We are good students. We are good students. We means subject, are good students predicate. సబ్జెక్ట్ ని విడిచిపెడితే రిమైనింగ్ పార్ట్ ని ప్రెడికేట్ అంటాము. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండి ఫుల్ స్టాప్ తో ఎండింగ్ అయినట్లయితే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని అంటాము, లేదా తెలుగులో అయితే సరళ వాక్యం అని అంటాం. ఓకే, ఒక సింపుల్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంటుంది. సెకండ్ వన్, see here. If you heat the ice, it melts. If you heat the ice, it melts. ఐస్ ని హీట్ చేసినట్లయితే అది కరిగిపోతుంది. ఓకే, ఇన్ దిస్ లాంగ్ సెంటెన్స్ దేర్ ఆర్ 2 parts. హౌ మెనీ పార్ట్స్? 2 parts. బిఫోర్ కామా, ఆఫ్టర్ కామా, ఫైనల్ ద సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఈ పెద్ద సెంటెన్స్ లో కామాతో సెపరేట్ చేయవలసిన 2 parts ఉన్నాయి. ఓకే, ఈ 2 parts ఏంటో డిస్కస్ చేయాలి. What are 2 parts? If you heat the ice, the sense is incomplete. If you do not study well, మీరు బాగా చదవకపోతే ఓకే, సెకండ్ పార్ట్ ఏదో సార్ చెప్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అండర్స్టాండ్? పనిష్మెంటా? బయట నిలిచిపెట్టేస్తారా, లేదా పేరెంట్ ఇంటిమేట్ చేస్తారా? దట్ ఈస్ ద బ్లాంక్. అంటే సెకండ్ పార్ట్ ని ఫిల్ చేసేంత వరకు ఓకే, you are eagerly waiting for second part. See, ఇందులో ఆల్రెడీ మెయిన్ క్లాజ్ ఇస్తాం. ఓకే, మనకి ఇప్పుడు ఏంటి అర్థం అవ్వాలంటే సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, మెయిన్ క్లాజ్ అంటే ఏమిటి. ఓకే, ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ మెల్ట్స్. ఇట్ మెల్ట్స్ మీన్స్ కంప్లీట్ సెన్స్. ఒకవేళ ఐస్ వరకు కూడాను నేను హ్యాండ్ తో క్లోజ్ చేస్తాను అనుకోండి, ఇట్ మెల్ట్స్ మీన్స్ సంథింగ్ ఈజ్ మెల్ట్స్ అంటే కంప్లీట్ సెన్స్ ఇచ్చింది కదా. ఇఫ్ యూ హీట్ ద ఐస్, సెకండ్ పార్ట్ డిలీట్ చేస్తాను అనుకోండి, సెకండ్ పార్ట్ సార్ ఏం రాయలేదని చూస్తాం. దట్ మీన్స్ ఇన్కంప్లీట్ సెన్స్. సో ఫైనల్ గా ఏంటి అర్థం అవ్వాలి? ఫైనల్ గా ఏం అర్థం అవ్వాలి? వాట్ ఈజ్ మెయిన్ క్లాస్, వాట్ ఈజ్ సబార్డినేట్ క్లాస్ అర్థం అవ్వాలి. వాట్ ఈజ్ మెయిన్ క్లాస్? మెయిన్ క్లాస్ లో కానీ సబార్డినేట్ క్లాస్ లో కానీ సబ్జెక్ట్ అనేది కామన్ గా ఉంటుంది. వినండి, ఇట్ సబ్జెక్ట్ మెల్ట్స్ నుండి ఇంకేమైనా యాడ్ చేసుకుంటే ప్రెడికేట్ అవుతుంది. ఇక్కడ యూ సబ్జెక్ట్, రిమైనింగ్ పార్ట్ ఈజ్ ప్రెడికేట్. అండర్స్టాండ్? ఇందులో ఇట్ మెల్ట్స్ మీన్స్ కంప్లీట్ సెన్స్. ఓకే, ఇట్ మెల్ట్స్ మీన్స్ కంప్లీట్ సెన్స్. Understand? A main clause is that which has one subject and predicate
gives complete meaning, it is called as main clause. It is a part of a sentence, and it is a part of a sentence. Listen again. Okay, main clause is that which has on subject and predicate gives complete sense is called main clause. A subordinate clause is that which is a part of a sentence and gives us incomplete meaning. ఒక పెద్ద వాక్యంలో ఒక పార్ట్ అనేది పూర్తి మీనింగ్ ఇస్తే, సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తే దాన్ని మెయిన్ క్లాజ్ అని అంటాము. అసంపూర్ణమైనటువంటి వాక్యం ఇస్తే, అర్థాన్ని ఇస్తే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. ఈ రెండు కూడా సెంటెన్స్ లో పార్ట్స్. ఈ సెంటెన్స్ ఎండింగ్ లో ఏముంది? ఫుల్ స్టాప్ ఉంది కదా. ఇలాగా ఒక సెంటెన్స్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ ఉంది. ఇలాగ ఒక మెయిన్ క్లాజ్ కానీ సబార్డినేట్ క్లాజ్ కానీ కంబైన్డ్ గా ఉంటే దాన్ని ఏమంటాము? కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. ఓకే, మనం ఈరోజు నేర్చుకున్న కాంప్లెక్స్ సెంటెన్స్ ఓకే ఇఫ్ కండిషన్ తో జోడై ఉంటాయి. ఓకే, లేదా మనం నేర్చుకున్నటువంటి ఇఫ్ కండిషన్స్ అన్ని కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. ఓకే, ఇందుకే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజ్ దట్ విచ్ హ్యాజ్ వన్ మెయిన్ క్లాస్, వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాస్. కాంప్లెక్స్ సెంటెన్స్ లో అట్లీస్ట్ ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, 1 ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ అనేవి ఉండాలి. ఓకే, దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. మరి 10th క్లాస్ లో ఆ పేర్లు అవసరం లేదు. ఏమని? కాంప్లెక్స్ సెంటెన్సా, సింపుల్ సెంటెన్సా, ఓకే, లేదా కాంపౌండ్ సెంటెన్సా అనేవి అవసరం లేదు. వీ షుడ్ అప్లై విత్ ఇఫ్. ఒక 2 సెంటెన్స్ తీసుకొని ఇఫ్ తో జాయిన్ చేయాలి, అంతే మన పని. ఓకే, మరి ఇంటర్మీడియట్కి వెళ్ళాక సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ అనేది వింటారు. సి, ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జాంపుల్ 1 సి, ఇఫ్ యూ హీట్ ద హైస్ ఇట్ మెల్ట్స్. అంటే దాని జనరల్ క్వశ్చన్ ఏంటంటే హీట్ ద హైస్ ఇట్ మెల్ట్స్. ఇఫ్ కండిషన్ జాయిన్ చేయమంటారు ఎగ్జామ్ లో. మనం చేయవలసిన పని ఏంటంటే ఇఫ్ ప్లస్ యూ యాడ్ చేస్తాం. బిట్వీన్ 2 సెంటెన్స్ వీ హ్యావ్ టు కీప్ కామా. 2 సెంటెన్స్ మధ్యలో కామా పెట్టేస్తాం, ఫుల్ స్టాప్ తీసి. ఓకే, ఇఫ్ యూ హీట్ ద హైస్ ఇట్ మెల్ట్స్ అంటే మనం చేసే యాక్షన్ దాని యొక్క రిజల్ట్ ఇమీడియట్ గా వచ్చేస్తే దాన్ని జీరో కండిషన్ క్లాజ్ అనేసి అంటాం. ఫ్యూచర్ లో అవకాశం లేదు. ఐస్ తీసుకున్నంత దాన్ని హీట్ చేస్తే రేపటికో ఎల్లుండికో లేక 2 డేస్ తర్వాత మెల్ట్ అవ్వదు కదా. దాని యొక్క రిజల్ట్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. సో దట్ ఇట్ రిఫర్స్ టు ఫ్యాక్ట్స్ ఆర్ సైంటిఫిక్ ప్రూఫ్స్. అండర్స్టాండ్? ఇఫ్ యూ బాయిల్స్ ద వాటర్ ఇట్ వేపర్స్. వాటర్ ని బాయిల్ చేసామనుకోండి, వేపర్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ లో అవకాశం లేదు. అలాగా ఫ్యూచర్ లో అవకాశం లేని యాక్షన్ ని జీరో కండిషన్ క్లాజ్ అంటాం. ఒక యాక్షన్ యొక్క ప్రతిఫలితం వెంబడే వచ్చేసేయాలి. ఓకే, దాన్ని జీరో కండిషన్ క్లాజ్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్ 2 అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ 10 GPA. మేము కానీ మీ పేరెంట్స్ కానీ మోటివేట్ చేస్తూ ఉంటారు. బాగా చదువుకున్నా నీకు సైకిల్ కొని పెడతా. మేము మీ బాగా చదివితే 10 GPA వస్తుంది. వెన్ డూ యూ గెట్ 10 GPA? ఇఫ్ యూ స్టడీ. మనం ఇయర్ మొత్తం హార్డ్ వర్క్ చేస్తే మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ అవుతాయి. రిజల్ట్ మేలో వస్తుంది. ఆ మేలో మనకి డిసైడ్ చేస్తాం ఇంటర్మీడియట్ ఏ కోర్స్ అనేది. సో ఎంటైర్ ఇయర్ వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మన హార్డ్ వర్క్ చేస్తే దాని యొక్క ప్రతిఫలితం ఫ్యూచర్ లో వస్తుంది. సో దట్ ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ 10 GPA. దాన్ని నెగిటివ్ లో కూడా అప్లై చేసుకుంటాం. ఇఫ్ యూ డు నాట్ స్టడీ వెల్ యూ వోంట్ పాస్
ఆర్ యూ వోంట్ గెట్ 10 GPA. నెగిటివ్లో కానీ పాజిటివ్లో కానీ మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడు జీరో కండిషనల్ క్లాజ్కి 1 క్లాజ్కి మీకు ఏం అర్థమైంది? జీరో కండిషనల్ క్లాజ్ అనేది దాని యొక్క రిజల్ట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో వెంబడే వచ్చేస్తుంది. మరి ఇఫ్ కండిషన్ 1 అనేది దాని యొక్క రిజల్ట్ అనేది ఫ్యూచర్లో వచ్చేస్తుంది. ఫ్యూచర్లో రిజల్ట్ 0 అనేది ఏది? ఫస్ట్ 1 అన్నమాట. మన యొక్క రిజల్ట్ ఫ్యూచర్లో వచ్చేది ఇఫ్ కండిషన్ క్లాస్. నెగిటివ్గా అయితే నెగిటివ్ రిజల్ట్, పాజిటివ్గా అయితే పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాడేటువంటి ఇఫ్ కండిషనల్ 1ని జీరో కండిషనల్ క్లాజ్ అంటాము. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం ప్రయత్నం చేస్తే ఫ్యూచర్ లో వాటి యొక్క రిజల్ట్ వచ్చినట్లయితే దాన్ని ఓపెన్ కండిషనల్ క్లాజ్ అని అంటాం. మీ పేరెంట్స్ అంటారు, బాగా చదువు, లేకపోతే నీకేం చేయాలో అది డిసైడ్ చేస్తాం. ఓకే, నేను ఓపెన్ గా చెప్తున్నాను, నీ వినడం లేదని చెప్తారు. ఓకే, దట్ ఈజ్ ఓపెన్ కండిషనల్ క్లాస్. మనం ఓపెన్ గా మాట్లాడేటువంటి కండిషనల్ క్లాస్. అండర్స్టాండ్? అంటే ప్రయత్నం చేయాలా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఓపెన్ గా చెప్పడం టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా చెప్తారు, లేదా మీరు మీ ఫ్రెండ్స్కి ఏదైనా చెప్పుకోవచ్చు కండిషనల్ క్లాస్ గా. నువ్వు సైకిల్ ఇస్తే నేను బయటకు వెళ్ళి స్నాక్స్ తెస్తాను. ఇఫ్ యూ గివ్ యువర్ సైకిల్ ఐ విల్ బ్రింగ్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ ఆబ్జర్వ్ చేయండి. ఏమైనా ఉంది? ఇఫ్ యూ ఆస్క్డ్ మై బుక్స్ ఐ వుడ్ గివ్ యూ. నీవు బుక్స్ కానీ అడుగుంటే నేను ఇచ్చేవాడిని. ఓకేనా? దట్ మీన్స్ వాట్ యూ అండర్స్టాండ్. అంటే అర్థం ఏంటి? నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు. నువ్వు బుక్ అడుగుంటే ఇచ్చేవాడిని, నువ్వు అడుగుతావని చూశాను, నేను ఇవ్వలేదు. నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు. ఒకళ్ళు అడుగుంటే ఇచ్చేవాడిని అంటే ఆల్రెడీ జరిగిపోయిన దానిపైన ఊహించుకుంటున్నాం. ఓకే, మన ఏరియాలకి ఒక సీఎం వస్తాడు, పద్ధతి నచ్చదు. దెన్ వాట్ విల్ యూ సే? ఇఫ్ ఐ వర్ ఏ పిఎం ఐ వుడ్ సే ఇన్ దిస్ స్టేట్. బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తూ ఉంటారు బస్ కోసం. ఈలోగా బర్డ్స్ అనేవి మీ చుట్టుపక్కల ఎగురుతూ ఉంటది ఏదో ఒకటి. నేనే గాని పక్షినైతే మా ఊరు వెళ్ళిపోతాను ఎగురుకుంటూ. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అండ్ టు గో టు మై హోమ్. అండర్స్టాండ్? ఎగ్జాంపుల్ నెక్స్ట్ ది. మీరు స్కూల్కి వెళ్ళే సందర్భంలో యూ మే సీ అన్ ఓల్డ్ మ్యాన్ ఆర్ అన్ యాక్సిడెంట్. ఒక యాక్సిడెంట్ చూశారు, స్కూల్ టైం అవుతుందని విడిచిపెట్టేసి ఆ పేషెంట్ ని, ఆ ట్రామా కేసుని హాస్పిటలైజ్ చేస్తారు, జాయిన్ చేస్తారు. అక్కడ ఎవరు సరిగా పట్టించలేదు అనుకోండి, యు మే గెట్ సమ్ ఇమోషన్స్. మీకు కొన్ని ఇమోషన్స్ వస్తాయి. ఏమైనవి? ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్ ఐ వుడ్ సేవ్ హిమ్. నేనే కానీ డాక్టర్ని అయితే ఎలా చేయను, ఎంత లేట్ చేయను, వీటిని బతికించేవాడిని అనేటువంటి థాట్స్ వస్తాయి. వాట్ యూఆర్ రియల్గా ఎవరు మన ఆ సిచ్యువేషన్ లో? డాక్టర్స్ అయితే కాదు. మనం ఇమేజ్ చేసుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం. గతంలో కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఉంటాయి, వాటి కోసం పాజిటివ్ గా కానీ కండిషనల్ గా అప్లై చేస్తాం, నెగిటివ్ లో కానీ అప్లై చేస్తాం. నేను ఆ రోజు చదువుంటే ఈరోజు పాస్ అయ్యేవాడిని. ఒకవేళ పాస్ అయ్యి ఉన్నాం ఇప్పుడు, దాన్ని నెగిటివ్ గా ఆలోచిస్తాం. అలాగా నేను ఆ రోజు చదవకపోయింటే ఈరోజు నేను పాస్ కాకపోయేవాడిని. అండర్స్టాండ్? ఒక జరిగినటువంటి విషయాన్ని పైన మనం ఇమేజ్ చేసుకుని రాస్తాం. సో దట్ ఈజ్ వాట్ ఈస్ ఇమేజినరీ కండిషనల్ క్లాజ్ అని పేరు పెట్టాం. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ యూ వుడ్ హ్యావ్ గాట్ ఏ జాబ్. వన్స్ అబ్జర్వ్ హియర్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక డిగ్రీ చేసి పొలంలోకి వెళ్ళారనుకో ఏదో పని మీద.
అక్కడ ఫార్మర్ తో మాట్లాడతాడు, ఫార్మర్ కూడా ఇతనితో ఇంటరాక్ట్ అవుతాడు, మాట్లాడతాడు. ఫైనల్ గా డిగ్రీ చేసే వ్యక్తి ఏమంటారంటే, నువ్వు కానీ చదువుంటే నీ తెలివితేటలకి నీకు జాబ్ వచ్చేస్తుంది అది. మరి ఆ టైంలో అతను ఎల్కేజీలో జాయిన్ అవుతాడా? అవడు. ఏజ్ ఈజ్ బారో, ఏజ్ అనేది అయిపోయింది. కాబట్టి అనుకోవడం తప్పించి ఏమి ఉండదు. కాబట్టి అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ అని అంటాం. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ యూ వుడ్ హ్యావ్ గాట్ జాబ్. ఓకే, మరి ఆ రైతు ఇంకో డైలాగ్ వేస్తారు వీడికి రిప్లైగా, నీవే కానీ ఫార్మింగ్ చేసినట్లయితే నువ్వు ఎన్నో పంటలు పండించేవాడివి. ఇప్పుడు డిగ్రీ పీ చేసి ఫార్మింగ్ చేస్తారా? ఓకే, మనసు అనేది యాక్సెప్ట్ చేయదు. వీటిని అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ అని అంటాం. కొన్ని అనుకోనంత వరకే వాటి కోసం పెద్దగా ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ థర్డ్ వన్? అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ అనేసి అంటాం. అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ అని అంటాం. ఓకే, ఈ క్లాజెస్ అన్ని కూడా, ఇఫ్ కండిషనల్ క్లాజెస్ అన్ని కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. మరి ఫస్ట్ది జీరో కండిషనల్ క్లాజ్, సెకండ్ది ఓపెన్ కండిషనల్ క్లాజ్, థర్డ్ ఇమేజినరీ కండిషనల్ క్లాజ్, ఫోర్త్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్. మనం ఈ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ తో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ అనేవి డీటెయిల్డ్ గా నేర్చుకోవాలి. ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్రెషన్ నేర్చిన తర్వాత ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారనే కూడా తెలుసుకోవాలి. ఇవి అర్థమయ్యాయి కదా మీకు? సో వీ హ్యావ్ టు డిస్కస్. ఓకే, ఆర్డర్ వైజ్ ఫస్ట్ వన్ జీరో కండిషనల్ క్లాస్. ఓకే, సెకండ్ వన్ here is what is జీరో కండిషనల్ క్లాస్. జీరో కండిషనల్ క్లాస్ పైన ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారు? ఎగ్జాంపుల్ 1, హీట్ ద ఐస్ ఇట్ మెల్ట్స్. కంబైన్ ద సెంటెన్స్ విత్ హిఫ్ అంటారు కదా. మనం చేయవలసిన డ్యూటీ ఏంటంటే, ఐస్ నీట్ చేస్తే దాని యొక్క రిజల్ట్ వెంటనే వచ్చేస్తుందా లేదా ఫ్యూచర్ లో వస్తుందా? సైంటిఫిక్ గా ఆలోచిస్తే ప్రెజెంట్ లో వస్తుంది. కాబట్టి వీటిని డెఫినెట్ గా జీరో కండిషనల్ క్లాజ్ లోనే అప్లై చేయాలి. అండర్స్టాండ్? మనం చేయవలసిన పని ఏంటంటే, రెండు సెంటెన్స్ మధ్యలో కామ పెడతాం, బిగినింగ్ లో అనేది ఇఫ్ యూ అనేది యాడ్ చేస్తాం. దీనికి చాలా మంది చాలా శ్రమిస్తూ ఉంటారు. ఓకే, వెరీ సింపుల్. ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ మెల్ట్స్. ఐస్ నీట్ చేసినట్లయితే కరిగిపోతుంది. రిజల్ట్ అనేది వెంబడి వచ్చేస్తుంది కదా. ఎగ్జాంపుల్ 2, డోంట్ టచ్ ద స్నేక్ అదర్వైజ్ ఇట్ బైట్స్ యూ. ఆ స్నేక్ ని టచ్ చేయొద్దు, లేదో కరిచేస్తుంది. అంటే ఇఫ్ ఇట్ ఈజ్ అలా బతికుండాలి, చనిపోయిన స్నేక్ కాదు. ఓకే, ఇఫ్ యూ టచ్ ద స్నేక్ ఇట్ బైట్స్ యూ. ఇఫ్ యూ టచ్ ద స్నేక్ ఇట్ బైట్స్ యూ. టచ్ చేస్తే ఫ్యూచర్ లో కలుస్తుందా? మనకి ఎగ్జామ్ అయిన తర్వాత కలుస్తుందా? ఇప్పుడు టచ్ చేస్తే, ఇది ఎవరో మంచి టీచర్ లాగా ఉన్నారు, అతనికి ఏమో ఫ్యూచర్ లో కలుస్తుందా? నథింగ్. సో ఇఫ్ యూ టచ్ ద స్నేక్ ఇట్ బైట్స్ యూ. దీని యొక్క రిజల్ట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వచ్చేస్తుంది. రిజల్ట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ గానీ మెయిన్ క్లాజ్ గానీ రెండింటినీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే అప్లై చేయాలి. అంటే బిఫోర్ కామా ఆఫ్టర్ కామా ఉన్న సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే అప్లై చేసుకోవాలి. జీరో కండిషన్ క్లాజ్ ఎటువంటి సందర్భంలో రాంగ్ అవుతుంది? ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏం రాకపోవాలి, జీరో కండిషన్ క్లాజ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఈ రెండు సిచ్యువేషన్ లో మనం తప్పులు చేసే అవకాశం ఉంటాయి. ఇఫ్ యూ టచ్ ద స్నేక్ ఇట్ బైట్స్ యూ. సబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యూ సబ్జెక్ట్, వెర్బ్ టచ్, ఆబ్జెక్ట్ ఈజ్ ద స్నేక్. సెకండ్ పార్ట్ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ లో ఇట్ సబ్జెక్ట్, బైట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యూ ఆబ్జెక్ట్. అండర్స్టాండ్? దీస్ ఆర్ రిగార్డింగ్ జీరో కండిషనల్ క్లాజ్. ఓకే,
జీరో కండిషనల్ క్లాజే చాలా ఈజీ కంపేర్ టు ఇమేజినరీ కండిషనల్ క్లాజ్ అండ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్. సో దిస్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ జీరో కండిషనల్ క్లాజ్. వన్స్ రిమైండ్, గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం ఆన్సర్ రాసేటప్పుడు వెర్బ్ సూటబుల్ గా ఉందా లేదా, ఓకే, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నౌ ఓపెన్ కండిషనల్ క్లాస్. ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి? ఓకే, ఓపెన్ కండిషనల్ క్లాస్ యొక్క నేచర్ ఏంటి? వన్స్ లుక్ ఎట్ ద బోర్డ్. స్టడీ వెల్, గెట్ 10 GPA. Study well means motivation. Get 10 GPA, that is also motivation. Means imperative sentence. సబ్జెక్ట్ లేకుండా వెర్బ్ తో బిగినింగ్ అయ్యి 2 సెంటెన్స్ గాని ఉన్నట్లయితే వాటి యొక్క రిజల్ట్ ఫ్యూచర్ లో ఉంటుంది. వన్ సి స్టడీ వెల్, గెట్ 10 GPA. వాట్ ఐ హావ్ రిటెన్, ఏమని రాశాను? ఇంపేరేటివ్ సెంటెన్స్ ప్లస్ ఇంపేరేటివ్ సెంటెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఓపెన్ కండిషనల్ క్లాస్. మరి ఓపెన్ కండిషనల్ క్లాస్ అంటే ఏంటి ఐడియా ఉండాలి మన మైండ్ లో, దాన్ని మనం నేర్చుకోవాలి, బయాట్ చేసేవాళ్ళు. ఏంటదంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్. ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ shall or will ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. shall or will ప్లేస్ లో కెన్ గాని మే గాని కూడా ఉండొచ్చు. సింపుల్ ఫ్యూచర్ లో అయితే shall will ఉంటది. మరి క్వశ్చన్ లో shall will ప్లేస్ లో కెన్ గాని మే గాని ఉంటుంది. అర్థమైంది కదా? మరి ని బయాట్ చేస్తారు, స్ట్రక్చర్ ని బయాట్ చేస్తారు. జీరో కండిషన్ క్లాస్ లో ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అది అక్కడ బయాట్ చేయాలి. ఇక్కడ ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ లో ఉన్న shall will ప్లేస్ లో కెన్ మే కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నౌ ఆన్సర్ ఈస్ ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ 10 GPA. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ 10 GPA. మనం చేయవలసిన పని ఏంటంటే ఇఫ్ యూ అనేది క్రియేట్ చేస్తాము, 2 సెంటెన్స్ మధ్యలో కామా అప్లై చేసుకోవాలి. అకార్డింగ్ టు స్ట్రక్చర్ యూ విల్. ఓకే, యూ కెన్ అని రాసుకోవచ్చు, యూ మే అని రాసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫ్యూచర్ టెన్స్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వర్క్ ఇక్కడ చేస్తాం, ప్రెజెంట్ సిచ్యువేషన్ చేస్తాం, దాని యొక్క రిజల్ట్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ shall or will అనేది అప్లై చేస్తాం. ఇన్ కేస్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇట్లా ఇచ్చారు అనుకోండి, ఎలా ఆస్క్ మై బుక్ ఐ క్యాన్ గివ్ ఇట్. క్వశ్చన్ లోనే అతను సింపుల్ ఫ్యూచర్ ఇవ్వకుండా కెన్ గాని మే గాని ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వాడిచ్చిన హెల్పింగ్ వెర్బ్ మాత్రమే రాయాలి. వన్ చెక్ ద ఆన్సర్. ఇఫ్ యూ ఆస్క్ మై బుక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ యూ ఆస్క్ మై బుక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఐ క్యాన్ గివ్ ఇట్. మీకు డౌట్ రావచ్చు, సార్ స్ట్రక్చర్ లో సింపుల్ ఫ్యూచర్ తాలూకా shall will రావాలి కదా, మరి కెన్ ఎలా వచ్చింది? కెన్ ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి మనం మాడిఫై చేయొద్దు. కెన్ ప్లేస్ లో మే ఇచ్చారనుకోండి, దాన్ని మాడిఫై చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. మరి ఎటువంటి సందర్భంలో సార్ మనం రాసుకోవాల్సిన అవకాశం వస్తుందంటే ఎగ్జాంపుల్ 1, స్టడీ వెల్ గెట్ 10 GPA. 2 ఇంపాక్ట్ సెంటెన్స్ యొక్క ప్రతిఫలితం మోడల్ కండిషన్ 1 వచ్చింది. ఎగ్జాంపుల్ దిస్ వన్. రెండవది ఒక ఇంపాక్ట్ సెంటెన్స్, సెకండ్ వన్ ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చారు. అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవ్వచ్చు, లేదా మోడల్ వెర్బ్స్ అయినటువంటి కెన్ గాని మే గాని అవ్వచ్చు. మనం ఆ సిచ్యువేషన్ లో ఫస్ట్ పార్ట్ ని ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్రియేట్ చేసుకుని 2 సెంటెన్స్ మధ్య కామా అప్లై చేయాలి. ఓకే, దీస్ ఆర్ వెరీ ఈజీ. ఓకే, మనం స్ట్రక్చర్స్ నేర్చాలి. స్ట్రక్చర్స్ లో ఉన్న టెన్సెస్ నేర్చాలి. టెన్సర్లు అంటే టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ వచ్చి ఉండాలి. డైరెక్ట్ ఇఫ్ కండిషన్ మీదకి వస్తామంటే ఎన్ని క్లాసెస్ విన్నా అర్థం. అండర్స్టాండ్? నౌ వీఆర్ గోయింగ్ టు సెకండ్ క్లాస్. దట్ మీన్స్ వాట్? ఇమేజినరీ కండిషనల్ క్లాస్.
Listen well. Imaginary conditional clause. Imaginary conditional clause. First of all, we have to learn structure. స్ట్రక్చర్ ఎలా నేర్చుతాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అనేవి ఓపెన్ కండిషన్ క్లాజ్ లో నేర్చాం, అప్లై చేస్తాం. అక్కడ ఓపెన్ కండిషన్ క్లాజ్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇక్కడ సింపుల్ పాస్ట్ అప్లై చేస్తాం. అక్కడ ఉన్నటువంటి షల్ ఏమో ఇక్కడ షుడ్, విల్ వుడ్ గా వస్తుంది, కెన్ కుడ్, మే మైట్ గా అప్లై చేస్తాం. మెయిన్ వెర్బ్ ఈజ్ V1. మరి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎట్లా ఇస్తారు? See, I am not a doctor, I cannot save him. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏదైనా మనం అబ్జర్వ్ చేస్తాం, హాస్పిటల్కి వెళ్ళి అనుకుందాం, ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్, ఐ కెనాట్ సేవ్ హిమ్. ఒకవేళ డాక్టర్ గాని అయితే, ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్ ఐ వుడ్ సేవ్ హిమ్. నేనే కానీ డాక్టర్ని అయితే సేవ్ చేసేవాడిని. అకార్డింగ్ టు గ్రామర్, ఇఫ్ ఐ యాక్సెప్టబుల్ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ వజ్. మరి ఇమేజినరీ కండిషనల్ క్లాజ్ లో వజ్ బదులుగా వర్ అప్లై చేసుకోవాలి. అండర్స్టాండ్? అంటే వజ్ బదులు వర్ ఎలా వస్తుందంటే, ఈజ్ ఆర్ అనేది V1, వజ్ వర్ అనేది V2. మరి ఇమేజినరీ కండిషనల్ క్లాజ్ లో వజ్ బదులుగా అన్ని ప్రొనౌన్స్ కూడా వరే అప్లై చేయాలి. బికాస్ ఇట్ ఇండికేట్ పాస్ట్ సబ్జెక్ట్ మూడ్. మూడ్ అనేది 3 టైప్స్ గా ఉంటాయి. ప్రెజెంట్ సబ్జెక్ట్ మూడ్ అని, పాస్ట్ సబ్జెక్ట్ మూడ్ అని, ఇండికేటివ్ మూడ్ అనేది ఉంటారు. ఇండికేటివ్ మూడ్ అనేది ఉంటారు. ఇంకోటి కూడా ఉంది, ఇంపేరేటివ్ మూడ్ అనేది ఉంది. ప్రెజెంట్ సబ్జెక్ట్ మూడ్ కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఏంటంటే అది, ఒక వ్యక్తి సాంగ్స్ పాడాలనుకుంటాడు. అండర్స్టాండ్? స్టేజ్ పైకి వెళ్తాడు, నెంబర్ ఆఫ్ టైం వెళ్తున్నాడు, సక్సెస్ కాదు. ఫైనలీ డిసైడెడ్ హిమ్సెల్ఫ్. ఏమని నిర్ణయించుకున్నాడంటే, ఇఫ్ ఐ బి బోర్న్ అగైన్ ఐ విల్ సింగ్ ఏ సాంగ్ బెటర్ దెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నాకు మరింటి జన్మ ఉంటే అతనికన్నా గొప్పగా పాడుతాను అనే ఒక రక్షక తంత్రం అనేది ఉపయోగిస్తాడు. రక్షక తంత్రం అంటే కొన్నిసార్లు మనం పొగుడుకుంటాం, లేకుంటే మనం డిస్సాటిస్ఫైగా ఉంటాం, ఓకే, ఇన్యాక్టివ్ గా ఉంటాం. ఇంకా పాస్ట్ సబ్జెక్ట్ మూడ్, ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్ ఐ కుడ్ సేవ్ హిమ్. మన కల్లారే మన ఎదురుగా ఎవరో చనిపోయారు అనుకోండి, మనకి ఎమోషన్స్ వస్తాయి, డాక్టర్ సరిగ్గా చూడలేదు అనుకుంటే. దెన్ వి మే గెట్ ఎమోషన్స్, మనకి ఎమోషన్స్ అని వస్తాయి. ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్ ఐ వుడ్ సేవ్ హిమ్. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ప్లే, ఐ వుడ్ ప్లే. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ప్లే, లైక్ దట్. సి ఎగ్జాంపుల్, దట్ ఈస్ వాట్ ఈస్ పాస్ట్ సబ్జెక్ట్ మూడ్. 2 moods కదా, ప్రెజెంట్ సబ్జెక్ట్ మూడ్, పాస్ట్ సబ్జెక్ట్ మూడ్. ఇమేజినరీ కండిషనల్ క్లాజ్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న ఎక్సర్సైజ్ అన్ని కూడా పాస్ట్ సబ్జెక్ట్ మూడ్ అనేసి అంటాం. ఓకే, ఇవి ఎమోషన్స్ లో మాత్రమే, లేదా మనకు మనం సాటిస్ఫాక్షన్ కోసం కొంతమంది ఇటువంటి మూడ్, ప్రెజెంట్ సబ్జెక్ట్ మూడ్ కానీ పాస్ట్ సబ్జెక్ట్ మూడ్ కానీ అప్లై చేసుకోకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ, లేకుంటే డిస్కరేజ్ లోకి వెళ్ళిపోవడం కానీ, మైండ్ అనేది డిజార్టెడ్ లెవెల్లో కానీ వెళ్ళిపోద్ది. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రైజింగ్ చేసుకోవాలి. వేరే వాళ్ళు కొన్నిసార్లు పొగుడతారు, లేదా మనమైనా మనసులో పొగుడుకోవాలి. ఓకే, సి ఐ ఆమ్ ఏ టీచర్ సో ఎక్స్ప్లెయిన్. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, నేను టీచర్ని కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. నెగిటివ్ గా ఆలోచించండి. ఒకవేళ కాకపోతే దట్ మీన్స్ వాట్ ఇమేజినరీ, ఊహించుకుంటాం. అక్కడ డాక్టర్ కాలేదు కాబట్టి డాక్టర్ అయినట్టు ఊహించుకుంటున్నాము. ఇక్కడ టీచర్ కాకపోతే నా పరిస్థితి. ఓకే, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ ఐ వర్ నాట్ ఏ టీచర్ ఐ వుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, యు డు నాట్ ఆస్క్ ఏ పెన్ సో ఐ డు నాట్ గివ్ ఇట్. నువ్వు పెన్ ఆడలేదు, నేను ఇవ్వలేదు. నువ్వు అడగలేదు, ఇవ్వలేదు, అంతే. ఒకవేళ అడుగుంటే
ఇచ్చేవాడిని కదా. సో ఇఫ్ యూ ఆస్క్డ్ ఏ పెన్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ లో ఉంది, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ లో ఉంది. రెండు సెంటెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అయ్యి నెగిటివ్స్ గాని అయినట్లయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఇమేజినరీ కండిషనల్ క్లాస్లోకి అప్లై చేస్తాం, పాజిటివ్ లోకి వెళ్ళిపోవాలి. క్వశ్చన్ అనేది నెగిటివ్ లో ఉన్నప్పుడు ఆన్సర్ పాజిటివ్ లో రాసుకోవాలి. పాజిటివ్ లో క్వశ్చన్ పాజిటివ్ లో ఉంటే ఆన్సర్ నెగిటివ్ లో రాయాలి. బట్ యూ షుడ్ ఫాలో స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ గుర్తుండాలి. చెక్ చేద్దాం ఇప్పుడు. లెట్ us చెక్ హియర్. ఇఫ్ యూ ఆస్క్డ్ ఏ పెన్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ మీన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ వుడ్ గివ్ ఇట్ మీన్స్ ఓపెన్ కండిషనల్ క్లాస్ లో విల్ వుడ్ గా మారింది ఇక్కడ, అక్కడ షల్ షుడ్ గా మారుతుంది, అక్కడ ఉన్న కెన్ కుడ్ గా మారుతుంది, అక్కడ ఉన్న మే ఇక్కడ మైట్ గా మారుతుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, యూ మే హ్యావ్ డౌట్, ఏమని అన్నిటికీ వుడ్ అప్లై చేయాలి సార్ అని. అయితే ప్రయారిటీ 1 ఏంటంటే వుడ్, సెకండ్ ప్రయారిటీ ఏంటంటే కుడ్. ప్రయారిటీ 1 వుడ్, ప్రయారిటీ 2 కుడ్. అండర్స్టాండ్? సో దీస్ ఆర్ రిగార్డింగ్ ఇమేజినరీ కండిషనల్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్. వాటి గుర్తుపెట్టుకోండి. ఇమేజినరీ కండిషనల్ క్లాస్ అని బ్రాకెట్లు ఎవరు ఎగ్జామ్ లో సెంటెన్స్, రెండు సెంటెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే, అది పాజిటివ్ లో ఉంటే ఆన్సర్ నెగిటివ్ లోకి మార్చుకొని ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. మరి క్వశ్చన్ కానీ నెగిటివ్ లో ఉండి రెండు సెంటెన్స్ కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ఆన్సర్ పాజిటివ్ లో రాసుకొని ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. అండర్స్టాండ్? నౌ వీఆర్ గోయింగ్ టు అనదర్ మోడల్. నౌ లాస్ట్ మోడల్, unfulfilled conditional class. Okay, question 1, I did not complete degree, you did not complete degree, you did not get a job. అంటే రెండు పాస్ట్ టెన్స్ లో నెగిటివ్ లో ఉన్నాయి, మనమేమో పాజిటివ్ లో రాసుకోవాలి. బట్ వీ షుడ్ ఫాలో ది స్ట్రక్చర్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్స్? ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అండర్స్టాండ్? ఇది స్ట్రక్చర్ మన మైండ్ లో ఉండాలి. ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయాలి, అప్పుడు మాత్రం ఆన్సర్ వస్తుంది. ఓకే, స్ట్రక్చర్ ముందు మైండ్ లో ఉండాలి. స్ట్రక్చర్ లో ఉన్న ఏ టెన్స్ మనం నేర్చుకోవాలో అది నేర్చుకోవచ్చు అకార్డింగ్ టు స్ట్రక్చర్. ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీట్ డిగ్రీ యూ వుడ్ హ్యావ్ గాట్ ఏ జాబ్. నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే నీకు జాబ్ వచ్చి ఉండేది. ఓకే, యూ కాల్డ్ మీ, ఐ మెట్ యూ. నువ్వు నన్ను పిలిచావు, నేను నిన్ను కలిశాను అంటే జరిగిపోయింది ఎప్పుడో. ఒకవేళ పిలకపోతే అంటే అది అనుకుంటాం, వదిలేస్తాం అంతే. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ కాల్డ్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ మెట్ యూ. చూడండి, ఇక్కడ క్వశ్చన్ పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ నెగిటివ్ లో రాస్తాం, క్వశ్చన్ నెగిటివ్ లో ఉంది కాబట్టి ఆన్సర్ పాజిటివ్ రాస్తాం. అకార్డింగ్ టు ది స్ట్రక్చర్. According to the structure. These are the if condition. Okay, I am very thankful to you. You have good patience to listen the class. Thank you.